హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇది క్యారెట్ అనమాట. పావు కిలో క్యారెట్స్ అనమాట, కడిగేసి పెట్టాను. వీటికి పైన అంతా కూడా తీసేసి ఫ్రెండ్స్ నేను ముక్కలు కట్ చేసి మిక్సీలో పెడతాను అనమాట ఫ్రెండ్స్. ఇది హల్వాకి అనమాట ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. క్యారెట్ హల్వాకి క్యారెట్స్ పావు కిలో అనమాట ఫ్రెండ్స్. ఇవి యాలక్కాయలు 4, జీడిపప్పు, బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యి అనమాట ఫ్రెండ్స్. దీనికి క్యారెట్ హల్వా కావాల్సిన పదార్థాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది లాస్ట్ బాగా వేసేస్తున్నాం అనమాట. చూడండి, ఇంకా చిన్న ముక్కలు కట్ చేస్తా, తొందరగా ఇది అవ్వట్లేదని. ఇదంతా కూడా పట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. బాగా మెత్తగానే వచ్చింది. దీన్ని అంతా కూడా నేతిలో ఇది కుక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బెల్లం చేత కొట్టేసాను అనమాట కచ్చాపచ్చాగా. ఇది కలిపి అంటే ఈ 2 రకాల బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇవి మా ఫ్రెండ్స్ ఇచ్చారన్నమాట. రెండు సార్లు. ఒకటేమో పాలకొల సైడు, ఒకటేమో ఫ్రెండ్స్ అది వైజాగ్ సైడు పల్లెటూరు అనమాట. అది అంత ఐడియా లేదు నాకు పేరు, ఆ ఊరిది అనమాట ఫ్రెండ్స్. ఇది 2 రకాలది అనమాట బెల్లం. క్యారెట్ హల్వాకి వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది బొబ్బట్లో పెడదామని చెప్పేసి క్యారెట్ హల్వా చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది కట్ చేసి ఆరబెట్టి ఉండలు చేస్తారు. దీంట్లో జీడిపప్పు కూడా పెట్టాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లో చూడండి, దీంట్లో జీడిపప్పు కూడా పెట్టాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లో చూడండి, కాలుతుంది. చూద్దాము. క్యారెట్ కదా ఫ్రెండ్స్, ఇది అందుకే అలా కనిపిస్తుంది. బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇలా ఉండలా చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టాను అనమాట, ఫ్యాన్ కింద పెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఆరాలని, ఇదేమో ఉండలు చేద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది అనమాట. దీంట్లో ఒక చిన్న గరిటె నూనె వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవన్నీ వేసి కలుపుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఆయిల్ కూడా పోసాం కదా, ఇలా కలుపుకుంటున్నాం. అంటే ఇందులో లైట్గా కొంచెం సాల్ట్, ఒక చిటికెడు షుగరు, 2 కూడా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండితో అనమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో ఆయిల్ ఒకటి పోసానమాట, ఒక స్పూనుడు. దీంట్లో సరిపడా వాటర్ కూడా కలుపుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో సరిపడిన సాల్ట్ వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది మళ్ళీ కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేసి ఈ విధంగా కలుపుతాను.
ఇది క్యారెట్తో హల్వాతో బొబ్బట్టు అనమాట ఫ్రెండ్స్. ఇది క్యారెట్ హల్వా బొబ్బట్టు. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది మార్నింగ్ కదా ఫ్రెండ్స్, ఇది నేను ఆఫ్టర్నూన్ చేస్తాను అనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక అరగంట పైన దీన్ని వదిలేస్తారనమాట. ఇలా మూత పెట్టేసి నానుతుంది అనమాట. ఇది ఇలా నానబెట్టేస్తాను, ఒక అరగంట వదిలేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లాగా చపాతీ చేసిన తర్వాత కానీ డిసైడ్ అవును ఏది అనేది కూడా ఐటము చూడండి ఫ్రెండ్స్. చేసాను అనమాట. వీటిని ఇలా సాగు కొట్టేసి చేస్తాను అనమాట ఫ్రెండ్స్. నేను చూడండి, దీన్ని ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు దీని మీద పైన ఇలా అనుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఒక పక్కన నేను తీస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది రొట్టె చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది రొట్టె చేసేసి దీన్ని ఇట్లా ఇలా పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పెట్టి చూపిస్తాను. ఇది చేసుకొని నేనే చేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అందుకనే వీడియో కూడా నేనే తీసుకోవాల్సి వస్తుంది. ఒక పక్కన చేస్తూ ఇది ఇలా చేసేసి ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వేసుకొని క్లియర్గా ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పెట్టుకుని దీని మీద ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా పైన అద్దుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చేసినాయి. ఈ ఆయిల్లో ఈ వేపాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని చపాతీలాగా వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఇలా పెట్టేసి ఇది ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది అంటే ఇది ఒక టైప్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే క్యారెట్ హల్వాతో చేస్తున్నాను కాబట్టి ఇది కొంచెం మామూలుగా ఏంటంటే లూజ్ పాకం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం నేను ఆటుగా వేసాను, కొంచెం ఏంటంటే ముద్ర పాకంగా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వేసాం కదా ఫ్రెండ్స్. దీన్నితో మనం దీన్ని ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది డిఫరెంట్ ఐటమ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఇంట్లో, ఒక్కదాన్నే చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అది అందుకనే చేయటం అనేది సరిగ్గా నాకు కుదరలేదు అనమాట చూపిస్తాకి. అది చపాతీ చేసి ఇది ఇలా రుద్దడానికి కుదరలేదు అనమాట ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే చేసేసినాక ఇది చూపిస్తున్నాను, ఇంకా చేయాల్సినవి ఉండే ఫ్రెండ్స్. పొయ్యి ఆన్ చేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది తీసి ఒకటి కాలుద్దాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ బొబ్బట్టు కూడా ఇంతేనమాట ఫ్రెండ్స్. అంటే అది రౌండ్ వస్తుంది. ఇదేంటంటే కొంచెం ఏంటంటే 4 పలుగాను అలా వచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో వేసేసి మామూలుగా చపాతీలు ఎలా కలుస్తాం అలా కాల్ చేయడం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై చేయడమే. ఇదంతా కూడా క్యారెట్ హల్వాతో చేసిన ఇది ఏంటంటే ఇప్పుడు బొబ్బట్లు అంటారు కదా ఫ్రెండ్స్, ఆ టైప్లో చేశాను అనమాట. ఇది వెరైటీ టైప్లో అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదంతా ఏంటంటే క్యారెట్ పాకం పట్టేసి క్యారెట్ హల్వా చేసి ఈ విధంగా చేశాను అనమాట ఫ్రెండ్స్. నేను ఇవి ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇందులో నేను ఏంటంటే జీడిపప్పు కూడా వేసాను అనమాట. అందువల్ల ఏంటంటే కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. మామూలుగా ఏంటంటే క్యారెట్ హల్వా చేసేసి లేత పాకంతో వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. సేమ్ ఇదే టైప్లో కొబ్బరితో కూడా చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి, వీటిని ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను అనమాట. క్యారెట్ బొబ్బట్స్ అనమాట ఫ్రెండ్స్. హల్వాతో బొబ్బట్టు అనమాట ఫ్రెండ్స్. చూడండి,
ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయిందనమాట. క్యారెట్ బొబ్బట్టు అనమాట, హల్వా బొబ్బట్టు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, రెండు పక్కల కూడా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం నూనె వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చుట్టూగా ఈ విధంగా తిప్పేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అన్నీ అయిపోవచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే క్యారెట్ హల్వా బొబ్బట్టు కంప్లీట్గా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూడండి. ఇదేంటంటే క్యారెట్తో చేసిన బొబ్బట్టు అనమాట, హల్వాతో, క్యారెట్ హల్వాతో చేసిన బొబ్బట్టు అనమాట. కంప్లీట్గా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూడండి. ఇదేంటంటే క్యారెట్తో చేసిన బొబ్బట్టు అనమాట, హల్వాతో, క్యారెట్ హల్వాతో చేసిన బొబ్బట్టు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుని ఇట్లా వేసుకుని ఇది ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై చేసుకుని కంప్లీట్గా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా చూడండి. ఇదేంటంటే క్యారెట్తో చేసిన బొబ్బట్టు అనమాట, హల్వాతో, క్యారెట్ హల్వాతో చేసిన బొబ్బట్టు అనమాట.